ఏ గాయత్రి ఏందా కొడుతున్నావు నీ పొరుకునా ఏంటిది ఇది నా చేతి ఈడుంది ఈ చేతి ఈడుంది గాయత్రి చేతి ఈడుంది ఈడుంది మరి ఏంటిది ఇది ఏయ్ ఎవరిది కాళ్ళు ఎవరిది కాళ్ళు జానవి ఆడవనుకొని ఈడ వరకు చాపిన కాళ్ళు ఇదేమో చెంప మీద కడుతుంది ఇదేమో కాలు తెచ్చి ఇలా పెట్టింది ఏంది అనవసరంగిడికి వచ్చిన ఆడ ఏసి కింద వండుకున్నా అయిపోవు పొద్దు పొద్దుగాలు ఏం గులుగుతున్నాయి నువ్వు లేకపోతే ఏందక్క ఈమెనేమో చెంప మీద కొడితే ఆమెనేమో కాలు తెచ్చి నా మీద వేస్తుంది ఎట్లా వండుకోవాలి అటు ఇటు పోయి నా నిద్ర చెడగొట్టినవి అమ్ములు అమ్ములు నా పైసలేవే నేను రాత్రి చేతిలో పట్టుకొని వండుకున్నానే పైసలు లేవా అరే రాత్రి నీ ముంగంటే గాయత్రి లేవు సోయి లేకుండా వన్నా చూడు పైసలు పోయినాయి గాయత్రి పైసలు పోయినాయి గాయత్రి లేవు పైసలు పోయినాయి పైసలు పోయినాయి రాత్రి పట్టుకొని అమ్మ నా 500 పైసలు పోయినాయి వెతుకుర్రే అరే జాను పైసలు పోయినాయి పైసలు కనిపిస్తలే పైసలు పోయినా అయ్యో నా వన్నీ అటి అక్క సీతక్క నాకు తెలియదు నా వన్నీ అటి నాకు కావాలి పైసలు పోయినాయి పైసలు వెతుకు 150 పోయినాయి మమ్మీ 500 పోయినాయి 500 పోయినాయి 500 పొద్దున పని చేసుకోకుండా ఏంది పిల్లలు పిల్లలు ఏం లొల్లమ్మా ఇది పని చేసుకోకుండా ఏందమ్మా పిల్లలు ఆ పెద్ద అట్లా తయారు చేస్తుంది ఏందమ్మా మీరు అంకుల్ మా పైసలు పోయినాయి అంకుల్ నిన్ననే జమ చేసుకున్నాం అంకుల్ గణేష్ పండుగ కోసం అని పైసలు అన్ని పోయినాయి అంకుల్ పైసలు పోయినా ఆగు నేను వాచ్మెన్ పిలుస్తా జర పిలుచుకరాపా అంకుల్ జర పిలుచుకరాపా హాస్టల్లో పైసలు ఎట్లా పోతుందా బాయ్ ఏ వాచ్మెన్ ఆ పిల్లలు పైసలు పోయిందంత ఒకసారి చూడు ఎవరివి అలా పిల్లలే మా పిల్లలే నాకేం తెలుసా నా వాళ్ళ పైసలు ఒకసారి నీకేం తెలుసా దీని పక్క పెట్టింది ఆ సైడ్లో నాకేం తెలుసా నా వాళ్ళ పైసలు పోతాయి చూడు నువ్వు సెక్యూరిటీ నువ్వు చూసుకోవా అవన్నీ ఉత్త జీతం తీసుకుంటావా ఏమైంది పిల్లలు అంకుల్ మా పైసలు పోయినాయి అంకుల్ పైసలు పోయినాయా లెంకూరు ఆన్నే ఎన్నో ఉంటే మరి ఏడబెట్టుకురే మీరు మెత్తడి కింద లెంకూరు ఒకసారి మీ బ్యాగ్ లెంకూరి మొత్తం లెంకిరాం అంకుల్ మాకు ఏడా దొరకాలి హాస్టల్లో దొంగలు పడ్డారు తెలుసా దొంగలా ఇంకోసారి లెంకూరు ఆన్నే మంచిగా మెత్తడి కింద లెంకుంటే దొరుకుతాయి మొత్తమే లెంకిరాం అంకుల్ ఏడా దొరకలేదు వార్డెన్ ఫోన్ చేయి అవును అంకుల్ ఒకసారి వార్డెన్కి ఫోన్ చేయి వార్డెన్ కిందకి ఇప్పుడు వాళ్ళని ఫోన్ చేయి ఏ అని వార్డెన్కి ఫోన్ చేయపో అవునే అని వార్డెన్కి ఫోన్ చేయపో సరే నా కాళ్ళకి ఎవరు కట్టారు సీతక్క అవునక్క ఎవరో దొంగలు వచ్చి నిన్న రాత్రి లేకపోతే నా కాళ్ళకి ఎవరు కడతారు ఇట్లా ఏది చూపి అమ్మా అని కాళ్ళకి తాళ్ళు కట్టిరంటే రాత్రి హాస్టల్లో దొంగలు పడ్డారు అవునే అక్క నా కాళ్ళకి తాడు కట్టారు నాకైతే సోయే లేదు వస్తే పిచ్చిదానా అది కడుతున్నప్పుడు మీకు మెలకరాదా ఏమో నాకు తెలియదు నీకు ఏది గుర్తున్నదా మెంటల్ దానా అవును నాకు తాడు ఎప్పుడు కట్టిరు అసలు మేదానికి ఫోన్ చేయి 1,00,000 రూపాయలు అయినాయి ఫోన్ చేయి 1,00,000 రూపాయలా 1,00,000 రూపాయలు అవుతుంది 2,00,000 ఇట్లా పోయినాయి ఫోన్ చేయి 1,00,000 రూపాయలనా 1,00,000 కాదన్న 10,000 దాకా పోయినాయి మాయి 10,000 10,000 కాదు ఓ పిచ్చి సీటక్క 12,000 పోయినాయి 12,000 ఇంకేమైనా గుర్తు తెచ్చుకోదు మీరు 12,000 కాదే నేను నిన్ననే ఈ మెత్త కింద 1,000 రూపాయలు పెట్టినా తెలుసా పేనే అవి బిట అరే నా మెత్త కింద ఎందుకు పెట్టినావు ఏదో ఒక మెత్త కింద పెట్టినా అరే నిన్ననే మా మమ్మీ 1,500 ఇచ్చింది మెత్త కింద పెట్టుకొని అనుకున్నా పొద్దుగాలు వేసేసరికి లేవు మరి నా అయితే 10,000 పోయినాయి కానీ
నాది మా అన్న నాకు మొన్ననే బంగారు రింగ్ గిఫ్ట్ ఇచ్చింది, అది కూడా లేదే నాది. అమ్మో వీరందరూ కలిసి కుంప ముచ్చేటట్టు ఈరోజు ఎట్లా ఇప్పుడు మేడం అసలు దొంగలు అవుతుంది మేడం, తొందరగా అంది మేడం మీరు. అందరు ఒకసారి ఇట్రా అండి. అరే ఇప్పుడు వాడేన వస్తుంది కదా, మీరు ఎంత చెప్పారో గుర్తుకున్నాయి కదా. నాది 1500. నీదే అని నాది 1000 రూపాయలు. నీది నాది 15000. అందరు అట్లనే ఎప్పుడు వాడేన వచ్చినాక అడిగినా వాడేన వచ్చి అడుగుతుంది ఇప్పుడు. 15,000 కాదే 1200. 12,000 ఏ వాడేన వచ్చినాక అవే చెప్పు. అరే ఇప్పుడు వాడేన వస్తుంది కదా, కొంచెం ఏడుపు ముఖం పెట్టండి స్టార్ట్. ఓకే ఓకే. ఓ పిచ్చిదాన ఏడవద్దే, ఏడుపు ముఖం పెట్టమన్న అంతే. ఏ ముఖం పెట్టాలా? ఓకే ఓకే. అరే జానే నీకైతే ఏడవ నీకు వస్తాను, నీకైతే యాక్టింగ్ అసలు నేను చూడు ఎట్లా ఏడుస్తాను. మేడం గారు నేను సంగతి చెప్తా. మేడం ఏమైంది? దొంగలు వంతేది మేడం, మీరు నైట్ ఉంది బయట. హాస్టల్లో దొంగలు పట్టారంటే మేడం పిల్లలే పైసలు పోయినాయంట. బయట ఉందో లోపలికి వచ్చి ఏం చేస్తున్నావు మళ్ళా నువ్వు? పిల్లలు అవన్నీ పోతుంటే మీరు చెప్పండి అమ్మా. దొంగలు పడ్డారా? అట్లా ఎట్లా పడతారు? మరి నువ్వేం చేస్తున్నావు? మేడం నేను బయట ఉన్నా మేడం, దొంగలు ఎవరు రాలేరు మేడం. మరి ఎట్లా పడ్డారు దొంగలు? అదే అర్థమవుతుంది మేడం, దొంగలు ఎట్లా పడ్డారు. మేడం నా 1500 పోయినాయి మేడం. మేడం నా బంగారు ఉంగరం పోయింది మేడం. మేడం నా 10,000 అయినాయి మేడం. అన్ని పైసలు పోయినాయా మీ దగ్గర? ఎక్కడివి అన్ని పైసలు అయినా కానీ? తమాషాలు ఆడుతుర్రా లేకపోతే డ్రామాలు చేస్తుర్రా? నిజం చెప్పండి, ఎవరు ఎన్ని పోయినాయి డబ్బులు? మేడం సీతక్క చెప్పక్క చెప్పు. మేడం అది మర్యాదగా పైసలు ఎంత పోయినాయి, ఎవరెవరివి ఎన్ని పోయినాయి అనేసి ముందుకొచ్చి క్లారిటీగా చెప్పండి, లేకపోతే నేను అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అమ్మో పోలీసులు అంట. అక్క నాకైతే మస్తు భయం అక్క, నేనైతే నిజం చెప్తున్నా. మేడం అది మాది 2000 పోయినాయి మేడం. స్వీట్ అక్కనే ఎక్కువ చెప్పమన్నది. నేను ఎప్పుడు చెప్పినా నీకు ఎక్కువ చెప్పమని? చెప్పినావు. నేను ఎప్పుడు చెప్పినా ఎక్కువ చెప్పమని? మేడం ఏమైనా చెప్పింది మేడం ఎక్కువ చెప్పమని. మేడం నాకేం తెలియదు మేడం, వీళ్ళే అన్నారు, వీళ్ళే చెప్పుకుంటూ వచ్చారు ఎక్కువ. నిజంగా ఈమె సీతక్కని చెప్పమన్నది ఎక్కువ. ఏమో మేడం వీళ్ళే అంటారు, నాకైతే తెలియదు. అక్క నిజం ఒప్పుకో అక్క, అబద్ధాలు చెప్పక. ఫస్ట్ ఎవరు చెప్పింది? నేను చెప్పిన. మెల్లగా ఇట్లా పిలిచింది మేడం, మెల్లగా ఇట్లా పిలిచి ఎక్కువ చెప్పండి, నీ 12,000 నీ 15,000 ఇట్లా చెప్పింది మేడం. మేడం నేను అవన్నీ చెప్పలేను మేడం, వీళ్ళు చెప్పుకుంటూ వస్తుంటే నేను చెప్పిన అంతే. అసలు నాకు క్లారిటీగా చెప్పండి, ఎవరెవరు ఎన్నెన్ని పోయినాయి అనేసి. అర్థమవుతుందా? స్వీటీ ఏంది నువ్వు పెద్దదాన్ని అయ్యిండు కూడా నువ్వేంది ఇట్లా వీళ్ళకి నేర్పడం? నువ్వే వాళ్ళకి చెప్పాలే కదా. మేడం వాచ్మెన్ ఉన్నాక దొంగలు ఎట్లా వస్తుంది మేడం లోపలికి? సారీ మేడం, మీ అందరి పని తర్వాత చెప్తావు, అందరు ముంగట నన్ను ఇరికిచ్చారు కదా, తర్వాత చెప్తావు. మా హుషారును మమ్మల్ని పోలీసులకు పట్టిద్దామని చూసినావా? అమ్మ మంచిగాను, మేము అట్లా దొరుకుతాం, మంచిగా అయింది. ఓకే మీవి 2000 పోయినాయి, ఎట్లా పోయినాయి? ఎవరి దగ్గరికి ఎంచి పోయినాయి? ఎవరి దగ్గర ఉండే అమౌంట్? మేడం నా దగ్గర నుంచే పోయినాయి మేడం. నిన్న మేము అంతా గణేషుని పెడదామని పైసలు జమ చేసుకున్నాం. రాత్రి పండుకునేటప్పుడు చేతిలో పెట్టుకొని వండుకుండే, పొద్దున్న లేచే వరకు లేవు. అవును మేడం, మేము అందరం పైసలు కలుపుకొని మీ బిల్డింగ్ మీద గణేష్ని పెడదాం అనుకున్నాం మేడం. పైసలన్నీ కలిపి సీటక్కకి ఇస్తే సీటక్కనేమో పండుగ చేతిలో పెట్టుకొని వండుకొని పోగొట్టింది మేడం. అరే నేనెందుకు పోగొట్టినే, ఎవరో వచ్చి తీసుకోతే. ఓకే మొత్తం మీద 2000 పోయినాయి అంతేనా? ఏ వాచ్మెన్ ఎందుకు రా మేడం పొద్దున్న వస్తుంటే గుదిగొచ్చు మేము అనుకుంది మేడం. మేడం నేనేం కొడుతులే మేడం, నేను కాపరే ఉన్నా మేడం. పైసలు ఎవరు రాలే మేడం, నేను చూస్తున్నా ఏమంటారు గేట్ ముంగ నిలబడ్డా. నేను గేట్ ముంగ నిలబడితే లోపల ఉన్న పైసలు ఎట్లా పోయినాయి? నువ్వు తీసినావా లేకపోతే ఎవరన్నా వచ్చిరా? మేడం నేనేం తీసా మేడం, 2000 పిల్లల దగ్గర తీస్తారా మేడం పైసలు? ఎట్లా ఎక్కడ పోయినాయి డబ్బులు? ఎక్కడ పోయినాయి? నాకిటే అదే అర్థమైతలేదు మేడం. ఏమైంది డౌట్ వస్తుంది మేడం నాకు. హాస్టల్లో మీరిద్దరే ఉంటారు, పిల్లలు ఉంటారు అంతే, ఇంకా ఎవ్వరు ఉండరు. తీస్తే మీరిద్దరే తీసి ఉండాలి. ఎవరు తీసిర్రు మేడం
మేడం నా మీద అనుమానం పెడుతుంది మేడం. నేనైతే లోపలికి రాలే మేడం. నేను గేట్ కానీ ఇంకా ఈయననే పొద్దున లోపలికి వచ్చి కిచెన్ లో అవన్నీ చదువుతుంటాడు కానీ నేనైతే లోపలికి రాను మేడం. నేను కిచెన్ లెక్కలు బయటికి రాను మేడం. ఈయన మీద డౌట్ వస్తుంది మేడం నాకు. మేడం నాకు ఈయన మీద డౌట్ వస్తుంది మేడం. నేను లోపలికే రాను మేడం. నేను తీస్తాంటే మీరు ఎట్లా నమ్ముతారు మేడం? ఈయన కిచెన్ లోకి వస్తాడు, పిల్లలతో అటు ఇటు మాట్లాడుకుంటూ చేస్తాడు మేడం. ఈయన మేడం వస్తా మేడం. నేను పిల్లలు తిన్నదా లేదా అని ఇట్లా కనుక్కోద్దా మేడం? నేను మరి లోపల ఉండేది ఆయనే మేడం. మీరు నన్ను దొంగ అంటే ఎట్లా మేడం? లోపల తిరిగేది ఆయన హాస్టల్లో కదా మేడం. నేను నాకు ఈయన ఎప్పుడు డౌట్ వస్తుంది మేడం. నాకు డౌట్ వస్తుంది మేడం ఈయన మీద. ఇక మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు. నేనైతే మీ ఇద్దరి మీద కంప్లైంట్ ఇస్తున్నా. మీరే డిసైడ్ చేసుకోండి. పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు, మీరే అప్పుడు నిజం చెప్తారు. ఓకేనా? ఇచ్చుకోండి మేడం. ఎవరు వచ్చినా నేను భయపడలేదు మేడం. నేనైతే దొంగతనం చేయలే. తప్పేది నాది కాదు. ఇచ్చుకోండి, ఫోన్ చేయండి. ఇట్లా కాదు, మీరు చెప్పారు కానీ నేనే ఫోన్ చేసి మాట్లాడతాను. హలో, పోలీస్ స్టేషన్. మేడం ఒక్క నిమిషం. ఏంటిది? నేనే తీసిన మేడం 2000. మేడం నాకు ఈయన మీద డౌట్ వచ్చింది మేడం. అప్పుడు మేడం అది దొంగ మేడం ఇది. చిన్న అవసరం ఉంటే తీసిన మేడం. పైసలు ఇచ్చేస్తా మేడం కావాలంటే. ఇది నా మీద అనుమానం పెట్టింది మేడం మీరు. మా మలేషన నువ్వే తీసిన అన్నమ్మ పైసలు. అమ్మ మలేషన ఇంత అన్యాయం చేసేసినావు. ఏంది మలేష్ ఇది? నిన్నేదో పిల్లలకు నువ్వు కాపాలు ఉంటావని నిన్నే ఈడ పెడితే నువ్వే ఇట్లా తీసుకుంటే ఎట్లా పిల్లల దగ్గర? తప్పైపోయింది మేడం. ఒకసారి తీయండి మేడం. ఇవాళ 2000 ఇచ్చినా రేపు 2 లక్షలు తీసావు. ఇక ఇట్లా కాదు, ఆగు, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే అయిపోతుంది. మేడం ముద్దే మేడం. మేడం ఇంకోసారి చేయండి మేడం ప్లీజ్ మేడం. మీకు కాలు మొక్తే మేడం ఇంకోసారి చేయండి మేడం. అర్జెంట్ ఉండి మీరు అర్జెంట్ ఉంటే అడగాలి, నన్ను అడగాలి. నేను ఇస్తాను కదా, నువ్వు పిల్లల దగ్గర తీసుకోవడం ఏంటి? తప్పైపోయింది మేడం. ఇంకొకసారి తీయండి మేడం ప్లీజ్ మేడం. ఈషన్ మేడం జాబ్లోకి ఈషన్ మేడం. ఈషన్ ఇట్లాంటి ఇది పోతే ఇంకోది వస్తుంది మేడం. ఇట్లాంటి దొంగతనం చేయడానికి ఏం చూసి అట్లా ఎట్లుంటుంది మేడం? ఈశాని అదే చేది నువ్వు దొంగని చేసినావు కదా. నన్ను నా రక్తం వల్ల దొంగతనం చేసేది. సారీ అన్న. సాధిలేదు ఏం లేదు రాబాయ్. మేడం ఇంకొకసారి చేయండి మేడం ప్లీజ్ మేడం. ఫస్ట్ పైసలు అయితే ఇక్కడి పిల్లల పైసలు పిల్లలకి ఇచ్చేసి. ఇలాంటి నమ్మొద్దు మేడం. పోలీస్కి అయితే పెట్టాను మేడం. మేడం వద్దు మేడం. ఇంకోసారి తప్పు చేయండి మేడం. నేను జాబ్లోకి ఏం తీయకండి మేడం ప్లీజ్ మేడం. ఏ పిల్లలు, ఇదిగోండి మీ డబ్బులు మీరు తీసుకోండి. ఎవరెవరు ఎన్ని ఉన్నాయో. పిల్లలకు సారీ చెప్పు. సారీ అమ్మ అందరికీ. నాడు బయటికి నాడు. ఇంకొకసారి ఇలాంటివి చేసినాక జాబ్లకేం తీసేస్తాను నిన్ను. ఇంకా చేయండి మేడం. ఓ బయటికి. ఇప్పుడు చెప్పండి ఏంటిది? 2000 ఎందుకు జమ చేసుకోరు? మేడం మేము మీ బిల్డింగ్ మీద గణేషుని నిలబెడదామని పైసలు జమ చేసుకున్నాం మేడం. బిల్డింగ్ మీద గణేషుని పెడతారా? సరే పెట్టుకోండి, కానీ ఎన్ని రోజులు పెడతారు? ఎన్ని రోజులే మేడం? ఒక 3 days పెట్టుకుంటాం మేడం. 3 డేసా? 3 డేస్ అయితే కాదు, మనకు ఒకటే రోజు పెట్టుకోండి. అదే రోజు పెట్టుకోండి, ఆ రోజే తీసేయండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరు చదువుకోవాలి. ఓకేనా? మేడం మరి ఒక్కరోజు అంటే ఏం ఎంజాయ్ చేస్తాం మేడం? పెట్టినట్టు కూడా ఉండదు. ఒక 3 days ఇవ్వండి మేడం. సారీ మా, 3 డేస్ అయితే కాదు. పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఇక మీ ఇష్టం. ఇక అది నేనైతే ఇచ్చేదైతే 1 day పర్మిషన్ అంతే. సీట్ రండి. అరే మేడం ఒకటే రోజు పర్మిషన్ ఇస్తుందంటనే. ఏముంది, పొద్దున్న గణేష్ పెడదాం, మధ్యాహ్నం ముట్టి కడదాం, సాయంత్రం గణేష్ని తీసేద్దాం, అయిపోతుంది. సరే సరే మేడం, ఒకరోజు పర్మిషన్ ఇవ్వండి. సరే ఓకే అమ్మా. ఓకేనా? చేసుకోండి. ఓకేనా? నేను వెళ్తున్నా. పైసలు జాగ్రత్త పెట్టుకోండి. ఓకేనా? బాయ్. ఓకే మేడం. జై బోలో